అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. చాలా మంది శాసనసభ్యులు తమ పర్సనల్ అసిస్టెంట్లను ఎందుకు వదులుకోరు అన్న విషయాన్ని ఇటీవలే ఓ సినిమాలో కామెడీగా భలే చెప్పారు. అయితే రియల్ లైఫ్లోనే కాదు, రియల్ లైఫ్లోనూ అలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నారట ఆ అధికార పార్టీ ఎమ్మెల్యే. విడవమంటే పాము కోపం, కరవమంటే కప్ప కోపం అన్నట్లు వింతైన పరిస్థితుల్లో ఇరుక్కుపోయారట. ఆ పిఏ గారు చేస్తున్న పనులతో సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్న ఎమ్మెల్యే వివాదాస్పదమవుతున్నారట. ఇంతకీ ఎవరైనా అంత కష్టం ఏమొచ్చింది? ఎమ్మెల్యే గారి పిఏ కాదు, పిఏ గారి ఎమ్మెల్యే. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేకు కొత్త తలనొప్పి. వివాదాల్లో భూపతి రెడ్డి. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పరిస్థితిపై జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు ఇలాంటి చర్చ జరుగుతోంది. అనుకోని కొత్త సమస్యను ఎదుర్కొంటున్న ఆయన ఎటూ చెప్పలేక, ఎవరిని సమర్థించలేక సతమతమవుతున్నారట. తన పిఏపై వస్తున్న ఆరోపణల విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్న ఎమ్మెల్యేకి ఏం చెయ్యాలో పాల్పోవడం లేదట. మొదటి నుంచి వివాదాలకు దూరంగా ఉండే భూపతి రెడ్డి అనూహ్యంగా ఊడిపడ్డ ఈ గండం నుంచి గట్టెక్కడానికి ఆపసోపాలు పడుతున్నట్టు తెలుస్తోంది. దీనికి అంతటికీ కారణం పిఎస్ శ్రీనివాస్ రెడ్డేనని తెలుస్తోంది. రాక అవకాశం వచ్చింది, ఎమ్మెల్యేగా విజయం దక్కింది. ఇక నియోజకవర్గంలో చేయాల్సిన పనుల మీద, రాజకీయ భవిష్యత్తు మీద దృష్టి పెడదామనుకుంటే ఇప్పుడు ఈ కొత్త సమస్య ఎమ్మెల్యేకి తలనొప్పిగా మారిందట. ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ లో పనిచేసిన భూపతి రెడ్డి మారిన సమీకరణాలతో పాటే కండువా మార్చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ నుండి టికెట్ దక్కించుకొని బలమైన అభ్యర్థిగా ఉన్న బాజిరెడ్డి గోవర్ధన్ పై విజయం సాధించారు. అయినప్పటికీ తన పనేదో తాను అనుకున్నట్టుగా ముందుకు వెళ్తున్నారు. నిజానికి చాలా ఏళ్లు వైద్య వృత్తిలో కొనసాగిన భూపతి రెడ్డికి స్థానికంగా ప్రజలతో సత్సంబంధాలే ఉన్నాయి. ఎవరిని నొప్పించని వ్యక్తిగా మంచి పేరు కూడా ఉంది. అలాంటి ఎమ్మెల్యేకి పిఎస్ శ్రీనివాస్ రెడ్డి వల్ల చెడ్డ పేరొస్తోందనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఎమ్మెల్యే భూపతి రెడ్డికి పర్సనల్ అసిస్టెంట్ గా వ్యవహరిస్తున్న శ్రీనివాస్ రెడ్డి దర్పల్లి మండలం మైలారం ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్. కానీ అక్కడ విధులను ఎగ్గొడుతూ కొన్నేళ్లుగా ఇదే తరహా రాజకీయాలు నడిపిస్తున్నాడు. ఎమ్మెల్యే పిఏగా పనిచేస్తూ అందరి పిఏల మాదిరే అంతర్గత వ్యవహారాలు చక్కబెడుతున్నాడు. అయితే ఇందులో అభ్యంతరం ఏముందంటే మాత్రం ఖచ్చితంగా ఉందనే చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వ ఉపాధ్యాయులెవరూ ప్రజాప్రతినిధులకు పిఏలుగా పనిచేయరాదంటూ గతంలోనే సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అలా చేస్తే విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘించినట్లేనని స్పష్టం చేసింది. అందులోనూ ఈయనగారు ఇంగ్లీష్ టీచర్. ఓవైపు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత చాలానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనలా ఎమ్మెల్యే గారి వెంట తిరుగుతూ రాజకీయాలు నెరపడం సరికాదనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ అంశంలో ప్రజా సంఘాలు, ఆర్టీఐ కార్యకర్తలు టీచర్ కమ్ ఎమ్మెల్యే పిఎస్ శ్రీనివాస్ రెడ్డిపై జిల్లా కలెక్టర్కు, విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఎంతైనా అధికార పార్టీ ఎమ్మెల్యేకి పిఏ కాబట్టి ఉన్నతాధికారుల నుంచి సదరు టీచర్ శ్రీనివాస్ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోబడలేదు. ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేకపోవడంతో ఈ వ్యవహారంలో హ్యూమన్ రైట్స్ కోర్టును ఆశ్రయించారు ఫిర్యాదుదారులు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న కోర్టు డీఈఓతో పాటు ఎమ్మెల్యే పిఎస్ శ్రీనివాస్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. అయినా స్పందించకపోవడంతో షోకాజ్ నోటీసులు ఇచ్చింది. దీంతో ఏం చెయ్యాలో పాలుపోక జిల్లా విద్యాశాఖ అధికారులు సతమతమవుతున్నారు. చర్యలు తీసుకుందామంటే ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే తాలూకు మనిషి. ఏం చర్యలు తీసుకుంటే ఏం ఉపద్రవం ముంచుకొస్తుందోనన్న భయం వారిని వెంటాడుతోంది. ఇప్పటికే భూపతి రెడ్డి పిఎస్ శ్రీనివాస్ రెడ్డిపై చాలా విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాకు సంబంధించి విద్యాశాఖలు అన్నీ తానే వ్యవహరిస్తున్నారని, బదిలీల విషయంలో చక్రం తిప్పారని గుసగుసలాడుకుంటున్నారు. దీంతో విద్యార్థి సంఘాలకు, ఫిర్యాదుదారులకు సమాధానం చెప్పలేక విద్యాశాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇక లాభం లేదని, ఏంటి ఎమ్మెల్యే గారు, ఏమిటి వ్యవహారం అంటూ భూపతి రెడ్డి పైన ఆరోపణలు వెల్లువెత్తాయి. అధికారులు నిబంధనలు పాటించాలని ఆదేశించే అధికార పార్టీ ఎమ్మెల్యే ఇలాంటి కీలక విషయాల్లో మౌనం వహించడం చర్చనీయాంశమవుతోంది. అంతేకాదు, పిఏ చేస్తున్న వ్యవహారాలన్నీ ఎమ్మెల్యేకి తెలిసే జరుగుతున్నాయనే ఆరోపణలు కూడా మొదలయ్యాయి. దీంతో వీటికి సమాధానం చెప్పలేక, పిఏని కంట్రోల్ చేయలేక సతమతమవుతున్నారట ఈ ఫస్ట్ టైం ఎమ్మెల్యే. మరి ఎమ్మెల్యే గారి పిఏపై అధికారులు చర్యలు తీసుకుంటారా, లేక ఇలాగే దాటవేస్తారా అన్నదే చర్చనీయాంశంగా మారింది.